వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి చంద్రిక ప్రేమ్ని అన్ని విషయాలు అడిగి తెలుసుకుంటారు. ఖచ్చితంగా కావాలనే మిమ్మల్ని ఇరికించారు బాబు. దీని వెనుకాల ఎవరు ఉన్నారు అన్నది తెలుసుకుంటాను అని చెప్పి ఇక ప్రేమ్కి భోజనం తినిపించి అక్కడి నుండి ఇంటికి చేరుకుంటారు చామంతి చంద్రిక. ఇది ఇలా ఉండగా రోజా అటువైపు గుణతో కంటిన్యూగా మాట్లాడుతూ ఉంటుంది. రోబో చిట్టి అదంతా గమనించి చామ్కి నేనిప్పుడు నిజం చెప్పాలి, అసలు ఇరికించిన వారు ఇంట్లోనే ఉన్నారన్నమాట అని చెప్పి పాపం రోబో చామంతి చంద్రిక కోసం ఎదురు చూస్తూ ఉండగానే చంద్రిక చామంతి వస్తారు. చామ్ చామ్, ప్రేమ్ బాబుని ఇరికించింది ఎవరో కాదు, రోజా అమ్మే అనగానే ఒక్కసారిగా చంద్రిక చామంతి షాక్ అవుతారు. అవును, కంటిన్యూగా ఫోన్ చేస్తూనే ఉంది రోజా మేడం, కావాలంటే ఇప్పుడు కూడా ఫోన్ చేస్తున్నారు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది రోబో చిట్టి. ఇక చామంతికి అర్థమవుతుంది. రోజా దగ్గరికి వెళ్ళగానే రోజా ఫోన్లో కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంటుంది. ఓహో, దీని పనా, దీని సంగతి తేలుస్తాను, ఇంతకీ ఇది ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకుందామత్తా అనగానే తప్పకుండా అని ఇద్దరూ రోజా రూమ్కి వెళ్తారు. రోజా గుణతో మాట్లాడుతూ, గుణ ఇంకాసేపట్లో ఆ ప్రేమ్ని కోర్టుకి తీసుకువెళ్తారు. కోర్టుకి తీసుకువెళ్తే ఈ ఇంటి పరువే కాదు, ఆ ప్రేమ్ని కూడా ఇక అంతే సంగతులు. వాడికి జైలు నుండి బయటికి రాకూడదు. ఆ మైనర్ని నువ్వు జాగ్రత్తగా ఇంకొక 2 రోజులు దాయాలి అని అంటూ ఉంటుంది. ఇక కరెక్ట్గా డోర్ ఓపెన్ చేసి రోజా గొంతు పట్టుకుంటుంది చంద్రిక. ఇక చామంతి ఆ ఫోన్ని తీసుకొని వింటూ ఉంటుంది. అయ్యో, ఇంకాసేపట్లో నేను ఖచ్చితంగా తరలిస్తాను రోజా మేడం, మీరేమీ కంగారు పడద్దు. ఈ గుణ ప్లాన్ వేశాడంటే అది వర్కౌట్ అవ్వాల్సిందే, నీ పేరు నా పేరు రాదు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక చామంతికి అర్థమవుతుంది. ఫోన్ కట్ చేసి, ఛీ నీచురాలా, ప్రేమ్ బాబు కష్టపడి పైకి వస్తాడు అనుకునేలోపు ఇంత కుళ్ళు బుద్ధుందా నీకు అని అంటుంది చామంతి. ఇక చంద్రిక, చామంతి దీన్ని నిన్ను చంపేస్తాను, ఎందుకంటే ప్రేమ్ బాబు విషయంలో ఇంత కర్కోటంగా ఉంటుందా అనగానే ఏ చంద్రిక అనగానే 2 చెంపలు పగలగొడుతుంది చంద్రిక. ఇంకొకసారి ఇలాంటి నాటకాలు, ఇలాంటి వేషాలు, ఇలా ప్లాన్లు వేశావంటే అరుణ్ బాబుకి నీ గురించి నిజం చెప్తాను, నీ బ్రతికేమవుతుంది అన్నది నువ్వే ఆలోచించుకో అని చెప్పి ఇద్దరు బయటికి వస్తారు. ఇక రోబా అంటారు, నువ్వు ఆ ఫోన్ నెంబర్ తెలుసుకున్నావు కదా చామ్, అది ట్రేట్ చేయి, సిగ్నల్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళు, ఖచ్చితంగా ఆ అమ్మాయిని కాపాడు, అప్పుడు ప్రేమ్ బాబు ఏ తప్పు చేయలేదని అనగానే ఇక చంద్రిక చామంతి ఇద్దరు రమ్యని కిడ్నాప్ చేసిన ప్లేస్కి వస్తారు. ఇక అక్కడ రౌడీలు ఉండి ఇంకాసేపట్లో వాడు కోర్టుకి వెళ్తాడు, ఈ అమ్మాయిని తరలిద్దాము అని చెప్పి తరలించబోతూ ఉండగా చామంతి చంద్రిక వాళ్ళ దగ్గరున్న విభూదిని కంట్లో కొట్టి అక్కడున్న రౌడీలను చితకబాతి ఆ అమ్మాయిని సేవ్ చేసి తీసుకుని వస్తారు. ఇక మీడియా మొత్తాన్ని పిలిచి ఇటువైపు కరెక్ట్గా ప్రేమ్ని అరెస్ట్ చేసేలోపు ఆ అమ్మాయిని మీడియా ముందు నించోపెడతారు చంద్రిక చామంతి. ఇక ఎలా ట్రాప్ చేశారు, తనకి ఒక సెల్ ఫోన్ కొనిస్తానని ఆశ చూపి పాపం ఆ క్యాబ్ డ్రైవర్ని వాడుకొని ఇలా నాతో అబద్ధం చెప్పించారని ఇక ఆ రమ్య మీడియాతో చెప్పడంతో ఇటువైపు వాళ్ళ నాన్న కుమార్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక పోలీసులు ఇలా తప్పు దోవలో ఎవరో చెప్పిన దాన్ని బట్టి ఇలా చేశారని చెప్పి ఇక ప్రేమ్ నిర్దోషిగా పోలీసులు విడుదల చేయడంతో చామంతి ప్రేమ్ దగ్గరికి వచ్చి కౌగిలించుకుంటారు. చందమ్మ, చంద్రిక, మీ ఇద్దరు నిజంగా నా పాలిట వరాలు, నా కోసం ఇంతగా మీరు తెగించారు, ఇంట్లో వాళ్ళకు మాత్రం నేను ఎలా పోయినా పర్వాలేదు అని అనుకుంటూ ఉంటారు ప్రేమ్. ఇక చంద్రిక ప్రేమ్ చామంతి ఇంటికి చేరుకుంటారు. రోజా లోపలే కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇక ఇటు రమాదేవి లోపలికి వస్తూ ఉంటే, ఆగు, నువ్వు తప్పు చేయలేదని అనుకున్నాను కాబట్టి రాణిస్తున్నాను అనగానే, అమ్మా నీకు ఆ అర్హత లేదు, ఒక తల్లిగా
చిన్నప్పటి నుండి నన్ను చూస్తున్నావో నేను ఎలాంటి వాణ్ణి అన్నది నీకు తెలీదా? ఒక మైనర్ బాలికని తీసుకువెళ్ళి నేను ఘోరం చేస్తానని ఎలా అనుకున్నావు? నాకు డౌట్ వస్తుంది. నువ్వు నా కన్న తల్లివి కాదు. ఇప్పుడు చెప్తున్నాను, నా మీద ఇలా కుట్రలు చేస్తున్నంతకాలం నేను పైకి వెళ్తాను. చందమ్మ, చామంతి, మీరే నా చుట్టాలు, మీరే నాకు కావలసిన వారు, మీరే నాకు అండా దండ. ఇంట్లో ఇన్ని ఆస్తిపాస్తులున్నా కనీసం మనిషికి విలువలేని లోకంగా ఇంట్లో మారిపోయింది. నాన్నకి చెప్తాను, ఆస్తి నాకు వద్దు, నేను మిమ్మల్ని గెలిపిస్తా నాన్న అని చెప్పి వెళ్ళిపోతారు ప్రేమ్. ఇక చామంతి, ఏంటి రమా అమ్మ ఇంతగా షాక్ అవుతున్నారు? కన్న కొడుకు గురించి తెలిసి కూడా మీరు బయటికి తీసుకురావలేదు. కానీ ఈ అంతటికీ కారణం ఎవరి అన్నది నేను చెప్తాను అని అంటుంది. అమ్మ చామంతి, ఇప్పుడు అవేమీ చెప్పొద్దు, అయ్యగారు రేపు వస్తారంట అనగానే, అంటే జరిగింది అయ్యగారికి చెప్పడం ఏంటి, ఏమైంది అనగానే, తినబోతూ రుచెందుకు, ఖచ్చితంగా కొన్ని నిజాలు చెప్పకపోతే అవి మళ్ళీ ఎటువైపుకి దారి తీస్తాయో అని చెప్పి చామంతి వెళ్ళిపోతుంది. రెండో రోజు అవుతుంది. హర్షవర్ధన్ సింగపూర్ నుండి రావడంతో జరిగిన విషయమంతా తెలుసుకొని, అంటే ప్రేమ్పై ఇంత ఘోరమైన నింద వేస్తారా, ఎవరు అని అంటారు. ఎవరో కాదు అయ్యగారు, ఇదిగో ఇక్కడున్న రోజా అమ్మే. ప్రేమ్ బాబు ఎక్కడ ఎదుగుతాడా, 49% ఆస్తిని ఎలా కాజేస్తారా అని చెప్పి ఇలా ప్లాన్లు వేసింది అనగానే, చామంతి, నాకేం అవసరం అనగానే, నీకు అవసరం లేదు, గుణాకి నీకు అవసరం. అయ్యగారు, ఒక్క విషయం చెప్తాను. గుణ అలాగే రోజా అమ్మ ఇద్దరు కలిసి ప్రేమ్ బాబుని ఇరికించాలనుకున్నారు. సమయానికి అత్త నేను కాపాడాము. ప్రేమ్ బాబుకి నిజాలన్నీ చెప్తే ఖచ్చితంగా ప్రేమ్ బాబు మనసు బాధపడుతుంది అనగానే, చూడమ్మా రోజా, ఇప్పుడు చెప్తున్నాను, 49% కోసం నా కొడుకుని ఇరికించాలని చూస్తే కన్న కొడుకు అలాగే కొడుకు భార్య అని కూడా చూడను అని వెళ్ళిపోతారు హర్షవర్ధన్. ఇది ఇలా ఉండగా రోజా దగ్గరికి రమాదేవి అరుణ్ వస్తారు. రోజా, ఇలాంటి పనులు చేయడానికి నీకేమీ అనిపించలేదా అనగానే, ఏం చేయనత్తయ్యా, ప్రేమ్ ఓడిపోవాలి, అందుకే ఈ ప్లాన్ వేశాను. చామంతి తెలివిగా తనని బయటికి తెచ్చింది అనగానే, రోజా, ఏదైనా ప్లాన్ చేయాలంటే చెప్పు, రేపు డాడ్ ముందు చామంతి అలాగే వీళ్ళందరూ చెప్పేశారు, ఇప్పుడు మనం ఏం చేసినా నమ్మకం ఉండదు అని అంటారు అరుణ్. సార్, మనం గెలవాలి అంటే ఇలాంటి పనులు చెయ్యక తప్పదు అని చెప్పి వెళ్ళిపోతుంది రోజా. ఇది ఇలా ఉండగా చంద్రిక ఆలోచిస్తూ ఉంటుంది. ప్రేమ్ బాబుని ఖచ్చితంగా రమమ్మ ఏదో ఒకటి చేస్తుంది, ఎందుకంటే వారసుడు నా ప్రేమ్ బాబు కాబట్టి. అందుకే తన్ని కాపాడేది ఎవరో కాదు, చామంతి మాత్రమే తన్ని కాపాడుతుంది. అందుకే చామంతికి ప్రేమ్కి పెళ్లి చెయ్యాలి. వాళ్ళిద్దరి మనసుల్లో ఒకరిపై ఒకరికి ఇష్టం ఉంది. కానీ రమ నా ప్రేమని విరిచేసింది. చామంతికి కూడా ఏదో చెప్పింది. అందుకే నేను అయ్యగారితో ఈ విషయం చెప్తాను అని చెప్పి హర్షవర్ధన్ రూమ్కి వస్తుంది చంద్రిక. చంద్రిక, నన్ను క్షమించు అని అంటారు. ఎందుకు, ఏమైంది? ఎన్నో సంవత్సరాల క్రితం తప్పు చేశారు, ఇప్పుడు దానికి నేను పశ్చాత్తాపం పడ్డాను. ఇప్పుడు నేను చెప్పేది ఏంటో తెలుసా అనగానే, చెప్పు చంద్రిక, ఏంటి అని అంటారు హర్షవర్ధన్. ఇక చామంతి ప్రేమించుకున్నారని దానికి రామా అమ్మ అడ్డు చెప్తే అనుకోని విధంగా నిషాతో పెళ్లికి ఒప్పుకోవడం వల్ల చామంతి ప్రేమ్ ఇద్దరు విడిపోయారని చెప్పడంతో హర్షవర్ధన్ షాక్ అవుతారు. అంటే వాళ్ళిద్దరు ప్రేమని రమ విరిచేసిందా? మరి నువ్వు ఇంతకాలం ఎందుకు చెప్పలేదు అని అంటారు. ఎందుకంటే నేను చామంతి ఇంట్లో పని మనుషులం కాబట్టి. కానీ రమ అమ్మ కొడుకుని కొడుకులా చూడటం లేదు, అందుకే వాళ్ళిద్దరినీ పెళ్లి చేద్దాము అని అంటుంది. చంద్రిక, రమ నాకు ఇంత షాక్ ఇచ్చినప్పుడు, ప్రేమ్ విషయంలో అలా ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తేనే కరెక్ట్. రేపు పంతులు గారిని అడిగి మంచి ముహూర్తం పెట్టించి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పిస్తాను అనగానే చామంతి అప్పటిదాకా పెళ్లికి ఒప్పుకుంది. కానీ తరువాత పెళ్లి చేసుకోకూడదనుకుంది. అసలు చామంతిని కూడా అమ్మగారు ఏ విధంగా ఇరికించారో నాకు అర్థం కావటం లేదు అని అంటుంది చంద్రిక. అదంతా
నేను తెలుసుకుంటాలే, నువ్వేమీ కంగారు పడదు చంద్రిక. అలాగే పంతులు గారితో మాట్లాడతాను. వాళ్ళిద్దరి పెళ్లి చేసి ఇంటికి తీసుకొస్తేనే రమకి మనం ఇచ్చిన సరైన గుణపాఠం అవుతుంది అని అంటారు హర్షవర్ధన్. ఇది ఇలా ఉండగా రమాదేవి అలాగే ఇటువైపు రోజా అరుణ్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అక్కడికి ప్రేమ్ వస్తారు. ఆ చామంతి ప్రేమ్ ఇద్దరూ ఒకటైతే మనం ఏం చేయలేము అత్తయ్య. ఎందుకంటే చామంతి ప్రేమ్ని కాపాడుతుంది. ఇక 10 రోజుల్లో ప్రేమ్ గెలవబోతున్నాడు. మనమేం చేయలేమా అనగానే, అయ్యో రోజా, చామంతి ప్రేమ్ ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరి ప్రేమను విడగొట్టాలంటే రామచంద్రయ్యని పావుగా వాడాను. ఇక నేను ఏం పావుగా వాడలేనా? ఇప్పుడు చెప్తున్నాను, ఆ చామంతి ప్రేమ్కి సహాయం చేయకుండా నేను అడ్డుకొస్తాను. రామచంద్రయ్య కేసుని రివర్స్ గేరుగా తీసుకుంటానని చెప్తాను. అప్పుడు ప్రేమ్కి సహాయం చేయదు, ప్రేమ్ ఓడిపోతాడు. అలాగే అరుణ్ వైపు 49% ఆస్తి వస్తుంది. సింపుల్ కదా అని అంటుంది. అత్తయ్య, ఇది ఖచ్చితంగా జరుగుతుందా అని అంటుంది రోజా. జరుగుతుంది అనగానే ఇక ప్రేమ్ అంతా వినేస్తారు. అంటే చామ్కి నా మీద ప్రేమున్నా వాళ్ళ నాన్న కోసం నా మీద ప్రేమని చంపుకుందా? అసలు అమ్మ ఆయన ఎలా ఇరికించింది? అసలు ఏం జరిగింది అని చెప్పి చామంతి దగ్గరికి వస్తారు ప్రేమ్. ఇక చామ్, నువ్వు దాయలేవు, మీ నాన్నని అమ్మ కేసులో ఇరికించింది కదా అనగానే ప్రేమ్ బాబు అని హత్తుకొని, అవును బాబు, అవును, ఈ నిజం నేను చెప్పాలనుకోలేదు. కానీ మా నాన్న చాలా నిజాయితీపరుడు. మా నాన్నని మరో కేసులో పెట్టి ఇక జీవితాంతం చిప్పకుడు తినేటట్టు చేస్తానన్నారు. నాన్నకెవరు లేరు అనగానే, చామ్, ఎంతో ధైర్యంగా నా విషయంలో ముందుగడుగు వేస్తున్నావు. అలాంటప్పుడు ఈ విషయంలో ఎందుకు ముందడుగు వేయవు? ముందు మీ నాన్నని ఎలా ఇరికించారు అన్నది జైలు అధికారుల్లో సీసీ ఫుటేజ్ని చెక్ చేద్దాము. అప్పుడు నిజం తెలుస్తుంది కదా. మీ నాన్నని వేరే జైల్లో మార్చి ఇక మన ప్రేమని మా నాన్నకి చెప్తాను అనగానే, హైగారు ఒప్పుకోరు బాబు అనగానే, ఇంతకాలం మా నాన్న గురించి ఏం తెలుసుకున్నావు చామ్? ఏమీ తెలుసుకోలేదు కదా, నేను చెప్తాను అని చెప్పి చామంతిని హర్షవర్ధన్ దగ్గరికి తీసుకెళ్తారు. మీ ఇద్దరు ప్రేమించుకున్నారని నాకు తెలుసు. అమ్మా, రామచంద్రయ్య బాధ్యత నాది. ఒకప్పుడు మీ నాన్న లేకపోతే మేము లేము. రాజావారి ఆస్థానంలో నమ్మకమైన పనివాడిలా ఆ ఇంట్లో ఉన్న తల్లో నాలికలా ఉన్న తను అవినీతితో వాళ్ళిద్దరిని చంపారని జైలుకి వెళ్ళాడు. ఒకవేళ జైలుకి వెళ్తే వెళ్ళాడు, వాళ్ళని మోసం చేసేవాడైతే ఇప్పుడు పెద్ద లాయర్ని పెట్టుకొని ఆ డబ్బులతో బయటకు వచ్చేవాడు కదా. అక్కడే కదా ఆయన తప్పు చేయలేదని తెలిసింది. నేను జైలర్తో మాట్లాడతాను. అక్కడ సీసీ ఫుటేజ్ చూసి వాళ్ళే ముక్కున వేలేసినట్టు రామచంద్రని వేరే జైలుకి తరలిస్తాను. నువ్వేమీ కంగారు పడకు. రేపు నీకు ప్రేమ్కి పెళ్ళి అని అంటారు. హైగారు, నిజంగా గొప్ప వ్యక్తులు ఉంటారనుకున్నాను, కానీ నేను చూస్తాననుకోలేదు. రమమ్మని నేను అనగానే, అంతా నేను చూసుకుంటాను. నా కొడుకు మనసారా ఇష్టపడిన నిన్నిచ్చి పెళ్లి చేయడం అన్నిటికంటే ముందు చేయాల్సిన పని. తర్వాత ప్రేమ్ ఎలాగూ గెలుస్తాడు అని అంటారు హర్షవర్ధన్. ఇక చామంతి ప్రేమ్ని పొద్దున 5ంటికి లేపి పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్లా రెడీ చేస్తారు. హర్షవర్ధన్ చంద్రిక గుడికి తీసుకువెళ్తారు. వాళ్ళిద్దరినీ కళ్ళారా చూస్తారు. వాళ్ళిద్దరికీ పట్టుబట్టలు తొడిగి ఆశీర్వాదం ఇస్తారు. పంతులు గారికి దగ్గరుండి వాళ్ళిద్దరినీ కూర్చోపెట్టి చక్కగా ఇద్దరు కళ్ళారా దగ్గరుండి పెళ్లి చేస్తారు చంద్రిక హర్షవర్ధన్. ఇక ఆ కనుల వైభవంగా వాళ్ళ కళ్ళ ముందు పెళ్లి జరుగుతుంది. ఇద్దరి ఆశీర్వాదం తీసుకుంటారు ప్రేమ్ చామంతి. ఇటువైపు చంద్రిక చాలా సంతోషంగా ఉంది. ప్రేమ్ బాబు, నీ జీవితంలోకి చామంతి వచ్చింది. మీరు ఖచ్చితంగా గెలుస్తారు అనగానే, చందమ్మ, ఖచ్చితంగా గెలుస్తాను. నా చామ్ నాకు భార్య అయ్యింది. నువ్వు నాకు అమ్మగా పక్కనున్నావు అని అంటారు. ఇక హర్షవర్ధన్ చంద్రిక ఇంటికి వెళ్ళిపోతారు. ఇటువైపు రమాదేవి, రోజా, అరుణ్ ముగ్గురు ఏదో మాట్లాడుకుంటూ ఉంటే ఇటువైపు ప్రేమ్ అలాగే చామంతి కుడికాళ్ళు పెట్టి ఇంట్లోకి వస్తారు. అందరూ ఒక్కసారిగా వాళ్ళ పెళ్లి దండలను చూసి షాక్ అయిపోతారు. ప్రేమ్, ఎన్నిసార్లు నా పరువు తీస్తావు అనగానే, ఏంటి రమ్మా నీ పరువు తీసేది? వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు,
నేనే దగ్గరుండి పెళ్లి చేశాను. హారతి ఇచ్చి లోపలికి తీసుకొస్తే తీసుకురా, లేకపోతే చంద్రికకి చెప్తాను అనగానే, అయ్యగారు హారతి సిద్ధం అని అంటుంది చంద్రిక. ఇద్దరికీ హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తుంది చంద్రిక. ఇదేంటత్తయ్యా ఇలా జరిగింది అనగానే, అమ్మా మమ్మల్ని ఆశీర్వదించు అనగానే, నేను ఆశీర్వాదం ఇవ్వను అని అంటుంది. సరే చందమ్మ, నీ ఆశీర్వాదం నాకు ఎంతో బలం అని చెప్పి చంద్రిక ఆశీర్వాదం తీసుకుంటారు ప్రేమ్. ఈరోజు రివ్యూలో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.